చూడరా బాబు, ఏడు ఆడపక్క కుక్క అంటే పెట్టి అంటే ఈయనేమంటాడు తెలుసా? చూడండి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కంటే అది ధైర్యం. స్తోత్రం. ఈరోజు నీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీకు నిర్భయం కావాలి అని అంటే ఇప్పుడు చెప్పండి, రక్షకుడు దిగి వచ్చి దేని కొరకు తెలుసా? నీకు నిర్భయమును కలగచేసి, నీ భయమును కొట్టివేసి, ధైర్యమునిచ్చి శత్రువుని ఎదుర్కొనే ధైర్యము దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇప్పుడు ఎవరి చేతిలో ఉండాలి? నువ్వు రక్షకుడి చేతిలో ఉండాలి. రక్షకుడి చేతిలో ఉన్నంత వరకు గొల్లియాతుకి ముందు తల వంచాల్సిందే. ఆమె నన్ను గట్టిగా, రక్షకుడి చేతిలో ఉన్నంత వరకు ఫిలిష్తీయుడికి ఎదురు తల వంచవలసిందే. రక్షకుడి చేతిలో ఉన్నంత వరకు శత్రువు తల వంచవలసిందే. రక్షకుడి చేతిలో నీవు ఉన్నంత వరకు ఏ విరోధిని ఎదుట తల ఎత్తుకోలేడు. రక్షకుడి చేతిలో ఉన్నావు. స్తోత్రం చెప్పు గట్టిగా, గట్టిగా. రోజు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే, ప్రపంచంలో ఉన్నవాని కంటే, రాజుల కంటే, అధికారుల కంటే, గొప్పవారి కంటే, పెద్దవారి కంటే, డబ్బు గల వారి కంటే గొప్పవాడు నజరేయుడైన హల్లెలూయా. ఇది క్రిస్మస్. ఇదేనండి క్రిస్మస్. శుభ్రంగా మంచి బట్టలు వేసుకొని ఇంట్లో సున్నం కొట్టేసి ఇల్లంతా డెకరేషన్